హాయ్ ఫుడ్ లవర్స్, చిటికెలో చేసుకునే రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్గా, ఈజీగా, అలాగే ఫాస్ట్గా ఈరోజు మనం చేసుకునే వెరైటీ రెసిపీ తెల్లగపిండి కర్రీ. అందరూ అప్పుడప్పుడు తినాల్సిన కూర. ఎన్నో న్యూట్రిషియస్ వాల్యూస్ లైక్ ప్రోటీన్స్, మినరల్స్, ఫైబర్స్, వైటమిన్స్ ఉన్న అద్భుతమైన కర్రీ. దీనికి కావలసినవి: ఒక గ్లాసు తెలగపిండి, ఒక చిప్ప గరిటెడు కందిపప్పు, అరగంట నుంచి ఒక గంట నీళ్లలో నానబెట్టిన కందిపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, కారం, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు. ముందు స్టవ్ మీద బాణలి పెట్టి ఒక గ్లాసు నీళ్లు వేసి వేడి చేసుకుని కందిపప్పుని వేసి ఉడికించండి. కందిపప్పు ఇలా ఉడికిన తరువాత తగినంత ఉప్పు, అర స్పూన్ కారం, తెలగపిండి వేస్తూ బాగా కలపండి. ఉడికించండి. ఇలా పొడిగా అవుతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. తరువాత బాణలిలో నూనె వేసి వేడి చేసుకుని అర స్పూను ఆవాలు, ఒక స్పూను మినప్పప్పు, అర స్పూను శనగపప్పు, 2 విరిచిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేపండి. పోపు బాగా వేగాక తెలగపిండి, కందిపప్పు మిశ్రమం వేయండి. బాగా కలపండి. అంతే, వెరైటీ రెసిపీ తెలగపిండి కర్రీ రెడీ. వేడి అన్నంలో కలుపుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుంది. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా, ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే చేసుకుని తినేయండి. ప్రత్యేకించి దీన్ని వండి అప్పుడే బిడ్డని కన్న మదర్స్కి పెడతారు. ఎందుకో కామెంట్స్ రాయండి. కేక్ తినేటప్పుడు అందరికీ కావాలి చెర్రీ. వెరైటీగా తినాలంటే చెయ్యాలి తెలగపిండి కర్రీ. మీరు కూడా ఇలాంటి కామెంట్స్ చేయండి. మరొక అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.